యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ శ్రీ రవిశంకర్ అధినాయక్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయదేమనగా, మేము దేశ అధ్యక్షుల వారికి పెట్టిన లేఖ ప్రకారం ప్రతి ఒక్కరూ అరెస్ట్ వైల్ నుంచి బయటకు వస్తూ మమ్మల్ని కాలాతీతంగా పట్టుకుని మమ్మల్ని అరెస్ట్ వైల్ నుంచి బయటకు తీసుకొస్తూ మీరు అరెస్ట్ వైల్ నుంచి బయటకు వచ్చేసేయాలి. అది ఆ మైండ్నే పట్టుకోవాలి నేరుగా. మామూలు మనిషిగా నేను లెటర్ ఎలా పెట్టానో అంత బలం కానీ, తేజస్సు కానీ, ప్రత్యేకత కానీ, అసలు తెలివి కానీ, మీరు అంత దేవుడైతే ఆ స్టాక్ మార్కెట్స్లో ఏం కొనాలో ఏం అమ్మాలో మీకు ముందే తెలిసిపోతాయి కదా. మీరు అలా ఆశ అయిపోయి తెలివి తక్కువగా మీరు అలా ఏదో కొని అమ్మేస్తున్నారు, కానీ మీరు లాభపడలేదు కదా అన్న పాయింట్ మీరు చూస్తున్నా. కానీ ఇంకా ఏదైనా సరే, ఏ చిన్న విషయమైనా సరే మీరు మనిషిగా చూసే కొలిది అంతే అని మళ్ళీ మళ్ళీ మీకు నిరూపణగా, ఎవరో నిరూపణ కాదు, నేనే, నా జీవితమే నిరూపణ. ఇప్పుడు అనకాపల్లిలో 2003లో నన్ను వింటున్న సూర్యకుమారి ఆ తేజస్సు ఏంటో చూడకుండా సీక్రెట్ ఆపరేషన్లో మొగ్గిపోయిన ఆ వేగం ఉంది చూసారా, అదే రెచ్చిపోవడం. ఇప్పుడు కూడా చంద్రశేఖరరావు కూడా ఆ కులానికి సంబంధించిన వాడే. ఏం జరిగిందో, నేను ఏదో తిట్టేశానని రెచ్చిపోవటం, ఇప్పుడు నన్ను తగ్గించేయగలరు కాబట్టి తగ్గించేసేయటం, అదే ఘోరాతి ఘోర కలని తెలుసుకోండి. భౌతికంగా లాభపడిపోవడం, రియల్ ఎస్టేట్లు, ఆ బిల్డింగులు, భవనాలు, ఏది గొర్రెలు మేకలు పంచడం, అసలు అభివృద్ధి కాదది. అసలు ఆ పరిపాలన మీరు చేయటం లేదు, ఎవరికీ ఆ పరిపాలన అందటం లేదు. జగన్ రెండో విడత అమ్మఒడి అని కానీ ఇంకొకటి కానీ టైంపాస్ తప్ప ప్రయోజనం లేదు. మనం మనుషులు లేరు ఇంకా, చెప్పండి ప్రధానమంత్రి గారికి కూడా చెప్పండి, మనం చెప్పాలంట అని తెలుగు మెసేజ్లు వాళ్ళని విననివ్వకుండా. ప్రధానమంత్రి కార్యాలయం అంటే ఆషామాషి కాదు కదా, అలాగే రాష్ట్రపతి భవన్ అంటే కూడా ఆషామాషి కాదు కదా. మరి ఏదో ఊరుకున్నట్టు వెయిట్ చేస్తున్నట్టు ఎందుకు ఊరుకుంటున్నారు అలాగా? ఈ లోపల ఏదో చేసేయండి, అతను ఆరోగ్యం చెడిపోయి అతనే పాడైపోతాడని చూసుకుంటూ కూర్చుంటున్నారా? అది రాజ్యద్రోహం, ధర్మద్రోహం, దైవద్రోహంతో సమానం. నాకు చక్కగా ఈ ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇవన్నీ కూడా మనుషుల్ని కలుపుకోవడానికి ఉన్నాయి. అవి ఉపయోగించుకుని ఎలాగైనా బతకడం కోసం కాదు. ఎవరో ఒకడు హైలైట్ అయిపోతాడంట, ఒక్కడేనంట అని అనుకుంటున్నారు. నేను అసలు ఒక్కడిని కాదు, మనిషిని కాదు, పరిణామాన్ని. నన్ను మీరు భౌతిక తెలివితేటలతో పోల్చుకోకూడదు. ఏ రకంగా నేను మీతో పోల్చుకుంటే తెలివైన వాడిని కాదు, పోల్చుకుంటే పెద్దవాడిని కాదు, పోల్చుకుంటే గొప్పవాడిని కాదు. తేల్చుకుంటే ఉన్నాను, తేల్చుకోవాలి, చెప్పుకోవాలి, వినాలి. నేను గబుక్కుని తెలివి తక్కువగా మాట్లాడిన, ఆవేశంగా తిట్టిన అవేం పట్టించుకోకండి. ఎలా ఇప్పుడు దాకా గొప్పతనం పట్టించుకోలేదు? అనకాపల్లిలో 1:30లో 10-15 ఏళ్ళు అంటున్నాను చూసారా, అప్పుడు చెప్పిన ఇప్పుడు దాకా వస్తున్నాయి అంటున్నాను చూసారా. ప్రతి కదలిక, సముద్రం, సునామీ కూడా ఉందో చూసారా. అదే పట్టుకోవాలి, మీరు పట్టుకుని సూక్ష్మంగా చెప్పుకోవాలి. ఏయో సినిమాలు, ఏయోటి బయట పోలీసు ఓవర్ యాక్షన్లే కాకుండా మళ్ళీ సినిమా కథల కొద్దీ, పోలీసుల కొద్దీ సినిమాలు తీయటం, ఏదోటి రెచ్చిపోవటం, ఏదోటి చేసేయటం ఎవరికీ చెల్లదు. ఎవరైనా ముందు అధినాయకుడి పిల్లలుగా మారకపోతే, ముఖ్యంగా పోలీసులు, మీడియా, హాస్టల్ రామకృష్ణ లాంటి స్వతంత్రం ఉన్నవాళ్ళు, ఆ సూర్యకుమారి లాంటి వాళ్ళు ఏదోటి రెచ్చిపోవటం, ఏదోటి చేసేయటం, వాళ్ళు ఏమనుకుంటున్నారు అదే. మన వాళ్ళు వెలిగిపోవాలి, మనం వెలిగిపోవాలి, కొందరు వెలిగిపోవాలి, మిగతా వాళ్ళు ఎదలైపోవాలి. అదే పొరపాటు. కొందరు లేరు, అందరూ లేరు. పోనీ అలాగైతే కొందరు బతికేస్తున్నారు, పోనీ చాలామంది బతకండి చేసేస్తున్నారు, పోనీ అలాగనుకుంటున్నారా? ఎవరూ బతకట్లేదు, మీరు ఎవరూ బతకట్లేదు. మొత్తం అందరూ మరణిస్తున్నారు. రెప్పపాటు మీ చేతిలో లేని వాతావరణంలో గుంజుకుపోతున్నారు, నిత్యం మృతంలోకి నెట్టుకుపోతున్నారు. యథాతథంగా అంతకు ముందులేగా కొనసాగిపోతున్నారు. మీరు మమ్మల్ని వినకపోవడం, మా తాతగారు లాంటి వాడిని సీక్రెట్గా ఏదో ఒకటి కొంగ తీసేసి చంపేసేయటం, అలా పలానా సూర్యకుమారి చంపిందని నేను ఎస్టాబ్లిష్ చేయగలనా? ఆమె వెనకాల ఎవరు పోలీసులు ఉన్నారు నేను చెప్పగలనా? ఎస్టాబ్లిష్ చేయగలనా? TV9 మురళీకృష్ణ లాంటి వాళ్ళు మేము వెలిగిపోవడానికి ఏమన్నా చేస్తాం అనేటువంటి ఆలోచనని సరిగ్గా అతను ఒకరిని పట్టించగలనా? అతను ఒకటి పట్టుకుంటే మారిపోతే సరిపోద్దా? అతనికి ఒకటి తీవ్ర శిక్ష వేస్తే సరిపోద్దా? ఎవరో ఒకరికి తగ్గించే సరిపోద్దా? ఎవరో ఒకరిని ఎదురు చేసి సరిపోద్దా? ఎవరో ఒకరికి తీవ్రమైన నష్టం కల్పించేసి ఆ నష్టం కొద్దీ పక్కకి తగ్గించేస్తే మీకు మీ మీదకి వచ్చేస్తుందా? ఆలోచించుకోండి. మనుషుల కొద్దీ లేదు ఇంకా. మనిషి కోణం వదిలేసేయండి. నా మాట విని ఇప్పటికి ఎంత డ్యామేజ్ చేసినా, ఎంత అభివృద్ధి చేసేసినా
నేను మనిషిని అంటే చచ్చిపోతున్నారు. దేశ అధ్యక్షులు కూడా అరెస్ట్ వైల్ పొజిషన్ నుంచి బయటకు వచ్చేసేయాలి టెంటేటివ్గా. ఇంకో హైట్ వస్తుంది. లేకపోతే కేవలం దేశ అధ్యక్షుడిగా అలంకారం తప్ప ప్రయోజనం లేదు. ఆయన కూడా అధినాయకుడు భక్తుడిని నేను, ఆయన పిల్లవాడిని నేను, అలా చూపించుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులుగా భావించాలి వాళ్ళని. ఆలోచన రూపంలో నిత్యం రియల్ ఎస్టేట్ల కంటే, డబ్బు కంటే, లోకంలో అభివృద్ధి కంటే, మన వయస్సు కంటే, ఆయుష్ కంటే ఇంకా విలువైంది వాక్ విశ్వరూపం. వాళ్ళు పెరుగుతారు ఇద్దరును. వాళ్ళే మహారాజు మహారాణి అంటే తల్లి తండ్రి గురువు. సింపుల్గా మహారాణి సమేత మహారాజా అధినాయక్ శ్రీమాన్ అంటే ఆమెలోనే తల్లి కూడా ఉందని అర్థం. ఇంకా అనేక డిజిగ్నేషన్స్ బాబ్ దాదా అంటే ఎన్ని పేరు ఎందుకు పెట్టాను? తండ్రికి శిక్షకి రక్షకి నేనే. నన్ను కింద పడేస్తే మీరు అభివృద్ధి చెందిపోతున్నారు అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా మీరు పతనం అయిపోతున్నారు. నన్ను పట్టుకుని మళ్ళీ అభ్యుదయం వైపు రావాలి. మేము ఎలాగైనా నేనే నరేంద్ర మోడీ, నేనే తెలివైన వాడిని అనుకుంటున్నారా? అది ఘోర తిమ్మిరి. ఫిజికల్ కోణం లేదు. మనం యుద్ధాలు చేయాలి, మనం టెక్నాలజీ ర్యాకెట్లు పంపించాం, చాలా అభివృద్ధి చెందిపోతున్నాం. ఇతర దేశాలకు కూడా అగ్ని లాంటి వాడిని క్షిపణులు అమ్ముతున్నాం. అంటే అది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఆలోచించుకోండి. రేపొద్దున మనం అమ్మినవి మన మీదకే ప్రయోగిస్తారు. అలాంటి స్ట్రాటజీ కరెక్ట్ కాదు. తర్వాత యూత్ ఫంక్షన్ అని రేపు 12వ తారీఖు నుంచి చేపడుతున్నట్టుగా ఏదో నోటిఫికేషన్ ఇస్తున్నారు. నన్ను పట్టించుకోకుండా ముందు ఎవరి గ్రీన్ యూత్, మరణమే లేని యూత్ ఎవరో మహారాజు మహారాణి గారు. వారు అధినాయక శ్రీమాన్గా ఉన్నారు. నన్ను భౌతిక రూపంలో నా ఫోటో నచ్చలేదు, మనిషి ఉండగా ఫోటో పెట్టుకోవడం ఏంటని అనుకోకండి. ముందు ఫోటో పెట్టుకోవడం అంటే మీరు ఆ పర్సనాలిటీని పట్టుకోవడం కోసం, నమూనా కోసం, అది కూడా సాక్షులు పిలిపించి కూర్చొని చెప్పుకోవడం, వినటం కోసం. అలా ఉంది బలం. చూడండి ఎంత అద్భుతంగా మారిపోతుందో. అంతేగాని మేము మనుషుల కొద్దీ బతుకుతాం, మనుషుల కొద్దీ నేనే బయటికి రావట్లేదు, ఇంకా లోపలికి రావట్లేదు, ఇక్కడ పక్కన ఉండిపోయాను, వెనకాల ఉండిపోయాను. ఎవరూ లేవు అలాగా. అసలు ఈ పక్కన లేదు, అనకాపల్లి, తిరుపతి, ఎక్కడెక్కడ నేనున్నానో అక్కడక్కడ నాకు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని ఉపయోగించుకుని ఏదో ఒకటి చేసేస్తున్నటువంటి మూర్ఖాలు, భౌతిక అరాచకాల నుంచి బయటికి రండి. నన్ను పట్టుకోవడం అంటే అందరూ ఏకకాలంలో ఒకటే ఎందుకు పట్టుకోవాలి? చంద్రశేఖరరావు గారు నా కోసం ఇక్కడ బస్సు మీద ఎందుకు రావాలి? మీ అందరి మార్పుకు ప్రతీక, మన తెలుగు వారికి ప్రతీకగా రామంటున్నాను. ఆషామాషికి అందులో ఏమీ లేదు. ప్రతి ఊళ్ళో మార్పు చేసి నిజమేనండి. ప్రతి చర్చి, గుడిలో, మందిరంలో నా ఫోటో పెట్టేసుకోండి. వాక్ రూపంలో ఉన్నాను నేను. నన్ను పట్టుకోవాలి తాత, మనవడు, మా అమ్మమ్మ, నా మనవరాలు కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం అందరూ కూడా పెద్ద చిన్న లెక్క ఆలోచన రూపంలో ఉంది. మీరు భౌతికంగానే పెద్దవాళ్ళం, మేము ఏదో చిన్నవాళ్ళని అలాగే చూస్తాం, ఎదవలను చేస్తాం, వెలిగిపోతున్నాం కాబట్టి మేమే పెద్దవాళ్ళం. సినిమా హాల్ కట్టుకున్నాం కాబట్టి మేము మహేష్ బాబే అందమైన వాడు, చాలా బలమైన వాడు, అతని వల్లే ఆదాయం పెరుగుతుంది, అతని వల్లే డబ్బులు వస్తాయి, మేము ఇలాగ వాళ్ళ వెనకాల వాళ్ళ చుట్టూ చేరి మేము ఇలాగే బతుకుతాం. రెప్పపాటి మీద కాదు అది. చెప్పండి మహేష్ బాబు కూడా. లేదా జూనియర్ ఎన్టీఆర్ని ముఖ్యమంత్రిని చేస్తాం, ఏదో చేస్తాం, ఎవరో కోరుకుంటున్నారు. అలా హైలైట్ అయితే ముందుకు ఒప్పుకోండి, లేదా తమాషా చేసేయండి. అప్పటికప్పుడు మీరు నెట్టుకెళ్ళలేరు. ఏదో రోజుకొకటి కోర్టు గొడవలాగా, ప్రభుత్వ గొడవలాగా, ఏదో గొడవలా చూపించుకున్న చర్చలు, డిబేట్లు, మిమ్మల్ని మీరు చంపేసుకోవడం మొత్తం మానవ జాతిని చంపేయటం. అది తెలుసుకోండి నేను ఎందుకు అంటున్నానో. ఆల్రెడీ జరిగిన, చెప్పుకోవలసిన, వినవలసిన, తెలుసుకోవలసిన, అలా విస్తారంగా లోకంలోకి తీసుకెళ్ళాలి. ప్రతి మనిషి లెక్క కాదు. ఇంకా ఇతను క్రిమినల్, ఇతను రౌడీ షీటరు, ఇతను ప్రాస్టిట్యూట్, అలా లేదు. మనుషుల కొద్దీ లేదు. ఇంకా మనుషులు ఎవరు నేరం చేయట్లేదు, మనుషులు ఎవరు అసలు మా రెప్పపాటు మీ చేతిలో లేదు, నాతో సహా. మరి ఎలాగా? మైండ్ ప్రకారం ఉంది. ఆల్రెడీ చెప్పుకోవాల్సిన, వినవలసిన అలా చూసుకుంటే అప్పుడు ఎవరు తప్పు చేయనివ్వరు, ఒక కుటుంబంలో బ్రతుకుతారు. అందుకే ప్రచారక సంఘ రిహాబిలిటేషన్ అథారిటీగా మారిపోమని, సరెండర్ అయిపోమని మీడియాకి, పోలీసులకు చెబుతున్నాను అధినాయక సమన్వయ దృష్టిగా. మీరు ఏదో ఒకటి లోకం కొద్దీ చెప్పకూడదు. మహాత్మా కొడియార్ లాంటి వాళ్ళు, నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారో మనసులో మాటలు, మేము ఏదైనా చేసేస్తాం, మేము మీడియాల కొద్దీ లోకాన్ని నడిపేస్తున్నాం, మేమే హుందాగా ఉన్నాం, టెక్కీ టరండో జర్నలిస్ట్ అనేది ఫోజు తప్ప అది ఏమీ లేదు. అలా అప్పటికప్పుడు వార్తలు చెప్పడంలో జర్నలిజం కాదు అది. అసలు అది ఎవరి గురించి ఎవరికో ఇన్ఫామ్ చేసేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడేస్తున్నాం, ప్రజలను కాపాడేస్తున్నాం, అందుకు ముందున్నాం, వెనకాల ఉన్నాం, ఫ్రంట్లో ఉన్నాం, వారియర్లు అయిపోయాం. ఎవరు లేరు. నిత్యం మృతం. రెప్పపాటు మీది కాదు. నేను చంద్రశేఖరరావుని, నేను కలెక్టర్లతో మాట్లాడేశాను, రేపు స్కూల్స్ పెట్టేసేయండి, పెట్టకూడదు అని నిర్ణయం తీసుకున్నా. అది నిర్ణయాలు కావవి. అయినా కరోనా వదులుతుందో వదల్లో తెలియదు. టీకాలకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో లేదో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. నిత్యం మృతం. రెప్పపాటు మీది కాదు. డబుల్ బెడ్రూమ్లు కట్టించినా, త్రిబుల్ బెడ్రూమ్ కట్టించా, అవి కట్టించినట్టు కొందరు కట్టించినట్టు చూపించి మీరు పాష్ బంగ్లాల్లోకి ఎగిరినా, విమానాల్లోకి ఎగిరినా ఏదైనా మృతమే.
ఆల్రెడీ జరిగిన, చెప్పుకోవాల్సిన, వినవలసిన, తెలుసుకోవాల్సిన గంటన్నరలో 10-15 ఏళ్ల కాలంలోకి వెళ్ళిపోవాలి. వెంకయ్య నాయుడు గారికి అందరికీ చెప్పండి. అస్తమానం ఒక నలుగురు పేర్లు చెప్తున్నానంటే ఇలాగే అన్ని ఊళ్ళో ఉన్నవాళ్ళు ఏకకాలంలో మారిపోండి. నేను ఎక్కడెక్కడ ఉన్నానో అక్కడెక్కడ ఉపయోగించుకుని మోసాలు చేస్తున్న వాళ్ళందరికీ పోలీసులు, మీడియా ఒకటై సరెండర్ అయిపోతే సాధ్యపడుతుంది. అది ఇంకా ఆషామాషి లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోవాలి. మంత్రులు, అపోజిషన్ లీడర్స్, పవన్ కళ్యాణ్ గారిని, సోము వీర్రాజు గారిని. బీజేపీ అటు ఉంది, మళ్ళీ బీజేపీ గెలుస్తుందా, ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు, ఏమవుతుంది, తర్వాత ఆసక్తిగా ఉన్నారా, ఇలాగ వార్తలు మళ్ళీ చెప్పకూడదు. మురళీకృష్ణ లాంటి వాళ్ళు మేము అరాచకంగా మేము వెలిగిపోతున్నాం, పోస్ట్గా కనపడుతున్నాం, మమ్మల్ని చూసి ఏడ్చేస్తున్నారు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు, ఉట్టితే భ్రమ, మీరు రెచ్చిపోయి చచ్చిపోతున్నారు, అందరం చంపేస్తున్నారు. అది జరుగుతుంది నిత్యం. మేము వ్యాక్సిన్ కనిపెట్టేసాం, అభివృద్ధి చెందిపోతుంది, ఫారిన్ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి, మేము బలంగా ఉన్నామంటే అది మీరు అధినాయకుడికి సమర్పించేసి ఇది అధినాయకుడి ప్రభుత్వంగా చూపించాలి. అది మోడీ గారు సక్సెస్ గానో ఫెయిల్యూర్ గానో చూపించకూడదు, వ్యక్తుల మీద చూపించకూడదు. సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ మీరు వ్యక్తులుగా కదులుతున్నారు, ఇవన్నీ వ్యక్తులుగా చేస్తున్నారు అనుకుంటే పొరపాటు. వెంకయ్య నాయుడు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అవుతాడు, ఆయన నోటి నుంచి స్మార్ట్ సిటీస్ అనే పాదం వస్తుంది అని చెప్పాను చూసారు. అలా ఉన్నారు మీరు ఇప్పుడు కూడా కదలికలో. ఇప్పుడు కూడా నేను ఆపండి, ఇంకా నేను చెప్పినట్టు వినండి. కోర్టు, న్యాయస్థానాలు మేమే పంచాయతీలు చేస్తాం, మేము న్యాయస్థానం స్వతంత్రం వేరే ఉండాలి, మేము కోర్టులు కాపాడుకుంటాం, వ్యవస్థలను కాపాడుకుంటాం, మనుషులను కాపాడుకుంటాం, మా వాళ్ళని కాపాడుకుంటాం, మీ వాళ్ళని కాపాడుకుంటాం, మిమ్మల్ని మీరే కాపాడేసుకుంటాం, లేకపోతే అన్నా కూడా కుదరదు. మీరు బతుకుదామన్నా అధినాయకుడిని పట్టుకోవాలి, ఇంకొక మైండ్ కావాలి, ఇంకొక మనసు పైన ఉండాలి. ఆస్తి కంటే, డబ్బుల కంటే, బంగారం కంటే, రియల్ ఎస్టేట్ కంటే, మీ పిల్లల కంటే, మీకోసం కంటే మీరు అధినాయకుడు శ్రీమాన్ వారి గురించి బతకాలి. వారి వాక్ రూపంలో ఉన్నారు, వారు మీకు తల్లి, తండ్రి, గురువు. ఇంకా వారికి మరణం లేదు. మనం మరణించినట్టు చూపెట్టకూడదు. నోట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నన్ను పట్టుకోగానే ఉత్సవాలు బిగినైపోతాయి. నా మీద వ్యాసంగాలు చెప్పుకోవడం, వింటాం, నా పేరు మీద వ్యవసాయం, ప్రతిదీ వైద్యం, శాస్త్రం అన్ని నా పేరు మీద నడుపుకోవాలి. వ్యాపారాలు, అదాని, అంబానీలు కూడా వ్యాపారాలు అధినాయకులు వారివి, వారి వారసులం మేము, వారి పిల్లలం మేము. మా లైన్ అండ్ ఫోర్ ఫాదర్ ముఖేష్ అంబానీ కాదు, మా ముఖేష్ అంబానీ కూడా అధినాయకుడు, ధీరుభాయ్ అంబానీ గారు కూడా అధినాయకుల్లో విలీనం అయిపోయారు. మరణించిన వాళ్ళందరూ అధినాయకుల్లో ఉంటారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు, పుట్టబోయే వాళ్ళు అన్ని స్థితిగతులన్నీ మాట రూపంలో ప్రొటెక్ట్ చేస్తాడు ఆయన. ఇప్పుడు మాట రూపంలో పట్టుకోవాలి, ఆయన పట్టుకోవడమే. మనందరం మాట రూపంలో ముందుకెళ్ళాలి అని చిత్తగా అక్కడ సురేష్కి, హారిక లాంటి వాళ్ళు అందరికీ చెప్తున్నాను. ఒక పెళ్లి చేసేసుకుంటే ఏలకోవడం చేయకూడదు. పెళ్లి విషయంలో పెళ్లి విషయంలోనే నన్ను అటు ఇటు చేసేసారు. అప్పటి నుంచి నేను అటు ఇటు అయిపోతా వచ్చాను. నన్ను, నా మనసుని కలపాలి, విడగొట్టకూడదు. నేనని, నీవని, వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా అంటే నేను ఒక్కడనే, మీ ఇద్దరం ఒకటిగా పట్టుకుంటేనే మీకు లాభం. నన్ను, నా మనసుని బంగారు చిలకలుగా పట్టుకుని పైకి లేపాలి. పైకి లేపడం అంటే నిత్యం చెప్పుకోవాలి, వినాలి. ఆ పాటలు డివైన్ ఇంటర్వెన్షన్ నిజమేనండి అని సాక్ష్యం ఇప్పించుకుని ఎక్కడెక్కడ ఆన్లైన్లో కూర్చుని వీలైనంత ఆన్లైన్లో ఒకటి అవ్వాలి. ఫేస్బుక్లు, వాట్సాప్లు అందుకు ఉపయోగించుకోవాలి. అందులో మోసాలు ఉన్నాయి, ఎవరో అన్యాయం చేసేస్తున్నారు, సైబర్ క్రైమ్లు పెరిగిపోయినాయి, అంత ఊటిని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్ప ఇంకోటి కాదు. వెంటనే చిన్నపోవటం, ఈజీగా సింపుల్గా మిమ్మల్ని కంట్రోల్ చేసేస్తున్నాను ఫీల్ అయిపోయి జట్లం అయిపోవాలని చెప్పి రౌడీలు ఉన్నారు, దుండగులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఈయన చంపి చూపించి, వాళ్ళని కొట్టి చూపించారు. ఒక ఘోర కలి. ప్రతి ఒక్కరిని సెల్ ఫోన్తో కంట్రోల్ తీసుకోండి. మనిషే కదా, ఆయన ఒంటి మీద ఉన్న చీమ కూడా ఏం చేస్తుందో తెలుసుకోవచ్చు. అంత టెక్నాలజీ పెట్టుకుని మేము ఎలాగైనా మనుషుల కొద్దీ కాపాడుతాం, మనుషుల కొద్దీ పెంచుతాం, మనుషుల కొద్దీ ఏదో చేస్తామని ఆలోచన విధానం తప్పు. అది రద్దు అయిపోద్ది. అరెస్ట్ నుంచి బయటకు వచ్చేసేటువంటి పూర్తిగా మనస్ఫూర్తిగా బ్రతుకుతారు. ఒక కుటుంబంలో పిల్లల్లాగా, తల్లిదండ్రుల పిల్లల్లాగా, అధినాయక శ్రీమాన్ వారి పిల్లల్లాగా. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.